నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః లింగాక్షో అమితవిక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాసలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. రావణుడు మాట్లాడినటువంటి మాటలకి సీతమ్మవారు అతనికి సమాధాన రూపంలో ఉపదేశం చేసింది. అంటే సీతారాములు అంత అపచారం తమ యందు చేసినటువంటి వాడైనా అటువంటి వాడికి కూడా వాడు తన పొరపాటు తెలుసుకొని శరణు వేడి వాడు బాగుపడతాడేమో అనేటువంటి అవకాశాన్ని ఇవ్వడమే వాళ్ళ యొక్క లక్షణం. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు కూడా ఈ సృష్టి మొత్తానికి తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు. అందుకని సీతాదేవి యొక్క తత్వం ఏంటంటే ఆ లక్షణం, అసలు అపరాధం చేయనటువంటి వాడు ఎవడుంటాడు? అపరాధం చేసినటువంటి వాడిని వెంటనే క్యాన్సిల్ చేసేస్తే తీసేస్తే
ఇంచుమించుగా అందరిని తీసేయాల్సి వస్తుంది. అందుకని నకశ్చిన్న అపరాధ్యతి అంటుంది ఆవిడ. అందువలన కరుణ అనేటువంటిది చూపించాలి, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. రెండు రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు. ఒకళ్ళు దుష్టత్వం దౌష్ట్యం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. ఇంకోళ్ళు దౌర్బల్యం అంటే దుర్బలత్వం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. అంటే వీక్ ఫెలోస్ ఎక్కువ మంది ఉంటారు, వికెట్ ఫెలోస్ కొంతమంది ఉంటారు. అందువలన ఆ దౌర్బల్యం వల్ల అపచారం అనేటువంటి చేసినటువంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళని నయాన భయాన ఇలాగ ఏదో అలా కాకుండా పూర్తిగా లోకకంటకత్వం ఉండి ఇంకా అసలు ఏమాత్రం అవకాశం లేదు వాడు బాగుపడడానికి అన్నప్పుడు వాడిని దండించడం అనేది చేయాలి, తప్పదు. ఆ రకమైనటువంటి ప్రవృత్తి కలిగినటువంటిది ఆవిడ. అందులో ముఖ్యంగా ఆవిడ తల్లి జగన్మాత. అందువలన రావణుడికి ఆవిడ ఉపదేశం చేసింది, నువ్వు ఇలా ప్రవర్తించడం అనేటువంటిది మంచిది కాదు అని వాడికి హితవు చెప్పింది ముందు. ఆ హితవు చెప్పినప్పుడు అతని ప్రవృత్తి పూర్తిగా విరుద్ధమైనటువంటిది కదా. మనం భగవద్గీతలో చెప్తాడు కదా, దంభో దర్పో అహంకార, ఆ లక్షణాలను కలిగినటువంటి వాడు అనమాట. రాక్షసి దైవాసుర సంపద్ విభాగ యోగం అనేటువంటిది, అందులో ఆసుర లక్షణాలు కలిగినటువంటి వాడు లక్షణాలు ఎలా ఉంటాయి చెప్పాడు కదా. ఆ లక్షణాలన్నీ పూర్తిగా కలిగి ఉన్నటువంటి వాడు. మరి రాక్షస అధిపతి కదా ఆయన రావణాసురుడు. రాక్షసులందరికీ కూడా రాజు అయినటువంటి వాడు, రాక్షస అధిపతి, రాక్షస శ్రేష్ఠుడు అన్నిట్లను. అందుకని బాగా కాన్సన్ట్రేటెడ్గా ఉన్నాయన్నమాట వాళ్ళు రావణాసురుల్లో రాక్షస లక్షణాలు. అందుకని వాడికి నచ్చదు. పైగా ఇంకోటి ఏమండి, వాడు ఎంత త్వరగా వీరుంటే అంత త్వరగా ఈ రాక్షస జన్మ రెండోది పూర్తయిపోతే మూడో జన్మకి వెళ్ళాలి కదా వాడు లోపల. వాడు 3 జన్మలు పూర్తయిపోతే మళ్ళీ స్వామి సేవకు వెళ్ళాలనేటువంటిది ఉంటుందిగా లోపల. సర్ఫేస్ మైండ్కి అది గుర్తుండదు శాపవశం వల్ల తప్ప. అందుకని ఆమెకు తెలుసు ఆ సంగతి. నిజానికి మనం ఇద్దరు కూడా ఈ వనవాసం ఒప్పుకోవడం, వనవాసానికి వెళ్ళడం అనేటువంటిది ఇంచుమించుగా వాలంటరీగానే అని చెప్పాలి. సీత వాలంటరీగానే వచ్చింది. సీతకేమి వనవాసానికి వెళ్ళమని చెప్పి కైకేయి కూడా అనలేదుగా. కానీ రాముడు కూడా మరి దశరథుడు పాపం ఆయన నువ్వు అరణ్యానికి వెళ్ళవలసింది తిన్నగా డైరెక్ట్గా ఆయన చెప్పలేదు. ఆవిడికి వరాలు ఇచ్చేసాడు. కానీ రాముడికి కూడా ఉండిపోదలుచుకుంటూ ఉండిపోవచ్చు, ఆయనేమి తిరుగులేనటువంటిది. కానీ సీతారాములిద్దరికీ కూడా దేవకార్యం అనేటువంటిది దానికోసం వచ్చినటువంటి వాళ్ళు. అందుకని అమ్మవారు దేవకార్య సముద్యత లలిత సహస్రంలో వస్తుందిగా మనకి. అందుకని సృష్టికి సంబంధించినటువంటి కార్యం అది. రాక్షస సంహారం అనేటువంటిది, ధర్మ సంస్థాపనం అనేటువంటిది. ధర్మ సంస్థాపనం అనుకోసమే కదా ఆయన దిగి వస్తాడు మాటిమాటికి అని చెప్పాడు కదా. అందుకని వాళ్ళిద్దరూ ఎన్ని కష్టాలు వస్తాయని తెలుసు, అన్నిటినీ సహించి వాళ్ళు వనవాసానికి వచ్చారు. నిజానికి మానవులుగా ఆలోచిస్తే వాళ్ళు పడినంత కష్టాలు మనం ఊహించలేము. అందుకనే మహాభారతంలో కూడా యుధిష్ఠిరుడు, తమ్ముళ్ళు, ద్రౌపది వాళ్ళు వనవాసానికి వెళ్ళినప్పుడు
మహర్షులు వాళ్ళు వచ్చి వీళ్ళకి కథలు చెప్తూ ఉండేవాళ్ళు. ఎటువంటి కథలు? వీళ్ళకంటే చాలా ఎక్కువ కష్టాలు పడినటువంటి వాళ్ళ కథలు వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. అంటే హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనమాట. అందులో సీతారాముల కథ కూడా చెప్పారు, రామకథ కూడా చెప్పారు వాళ్ళు. మీరే కాదు, మీకంటే చాలా ఎక్కువ కష్టాలు పడినటువంటి వాళ్ళు ఇంతకుముందు ఉన్నారు నాయన. అందుకని అయ్యో వనవాసం రావాల్సి వచ్చిందే, రాజ్యం పోయింది అనుకోవద్దు. అంటే యుధిష్ఠిరుడు అనుకోలేదు, కానీ వాళ్ళందరికీ కూడా చెప్పడం కోసం ఆ విధంగా సీతారాములు మరి మానవులుగా జన్మించి అన్ని కష్టాలు వచ్చినా ఓర్చి జగత్తు హితార్థం, లోకహితార్థం అనేటువంటిది దానికోసమే వాళ్ళ ఆ వ్రతం వాళ్ళదే సీతారాములు. అందుకని సీత రామునికి అనుగుణంగా ఆయనకు తగినటువంటి భార్యగా ఆవిడ వచ్చింది. నిజంగా అయితే పాపం చాలా కోమలి ఆవిడ, సుకుమారమైనటువంటిది. కానీ ఆవిడ యొక్క శక్తి అనేటువంటిది మనం ఇన్నాళ్ళు మనం చెప్పుకుంటూ మధ్య మధ్యలో చెప్పుకుంటూ ఉన్నాం. మహాశక్తి ఆవిడ, మామూలు శక్తి కూడా కాదు. కానీ బిసతంతు తనీయసి, అంత కోమలంగా ఉన్నటువంటిది. అందువల్ల ఆవిడ ఇక్కడ రావణాసురుణ్ణి వాడు ఏమైనా కొంచెం ఏమాత్రమైన వాళ్ళలో రియలైజేషన్ వస్తుంది, వాడు తెలుసుకుంటాడు ఏమో అని చెప్పి ప్రయత్నం అన్నమాట. అంటే భగవంతుడుగా దైవం అనేటువంటిది ఇదేమిటంటే దైవం యొక్క ఇదే తెలుసు వాళ్ళది. కానీ మానవుడిగా అవతరించినప్పుడు మానవ ప్రయత్నం అనేటువంటిది తప్పకుండా చేయాలి వీలైనంతవరకు. శ్రీకృష్ణుడు కూడా అదే చేశాడు. ఆయన కురుపాండవ యుద్ధం అనేటువంటిది వీలైనంతవరకు ఆపడం కోసమే ప్రయత్నం చేశాడు. అందుకోసమే మరి దూతగా వెళ్ళాడు. ఆయనకేం పని లేదు దూతగా వెళ్ళడం, ఆయనకు అవసరం ఏంటి? పాండవుల దూతగా ఆ దుష్టుల దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళతో మాట్లాడాడు. అవన్నీ కూడా ఎందుకు చేశాడంటే వీలైనంత వరకు యుద్ధం రాకుండా శాంతి స్థాపనం కోసమే ప్రయత్నం చేశాడు. అందుకని ఇవి మనం జాగ్రత్తగా మనం చూస్తే మనకు అర్థమవుతుంది. అందుకని సీత మాట్లాడింది ఇవన్నీ కూడా అదే. రాముడికి నేను భార్యని అయ్యానంటే ఆయనకు ఉన్నటువంటి నన్ను భార్యగా పొందడానికి ఆయన చేసినటువంటి ఇవి నువ్వు చేయలేదు కూడాను. అందుకని నేను ఆయన భార్య నీకెట్లా అవుతాను అని ఇవన్నీ కూడా చెప్పింది ఆవిడ. అంత యుక్తిగా చెప్పింది, అన్నీ చేసింది. కానీ వాడికి ఎక్కడం లేదు. అందుకని ఎప్పుడు ఇంకప్పుడు వార్నింగ్ కూడా ఇవ్వడం మొదలెట్టిందనమాట. నువ్వు వినకపోతే నీకు ఏమవుతుందో కూడా చెప్తాను. చెప్పింది వింటే మంచిది, నువ్వు నీ రాక్షసులు మొత్తం అందరూ, తర్వాత నీ నగరం అన్నీ కూడా బాగుంటాయి, నీ రాజ్యం అంతా బాగుంటుంది. వినకపోతే మొత్తం అంతా ఏమవుతుందో రాముడి యొక్క శక్తి ఏమిటో మళ్ళీ చెప్తుంది ఆవిడ. వాడికి తెలుసు రాముడి యొక్క శక్తి అదేమిటంటే తెలిసే ఎందుకు చేశాడు? తెలుసు కాబట్టే దొంగతనంగా ఎత్తుకొచ్చాడు. తెలియకపోతే దొంగతనంగా ఎత్తుకొస్తాడు వాడు. ఆవిడ మోహిస్తే రాముడు, ఆఫ్టర్ ఆల్ రాముడే ఉంది మానవుడు కదా నిజంగా అనుకున్నట్టయితే వాడు మారీచుడిని ఎందుకు రాముడిని దూరంగా తీసుకెళ్ళమని అడుగుతాడు? తెలియక చేశాడేంటి? తెలిసే చేస్తాడు వాడు. మాస్టర్ గారు చెప్పేవారు, రైల్వే స్టేషన్లోనో బస్ స్టాండ్లోనో జేబు కొట్టేసేవాడిని పోలీసులు పట్టుకున్న తర్వాత పొరపాటు నుండి తెలియక చేశానంటాడు. తెలియకపోతే ఎందుకు చేస్తాడు వాడు? తెలుసు కాబట్టే ఎవరికి కనబడకుండా వాడు జేబులు కొట్టేస్తాడు. తెలిసి ఎందుకు చేస్తాడు? కానీ పట్టుబడ్డ తర్వాత తెలియక చేశానంటాడు అనమాట. అలా ఉంటుంది వ్యవహారం. అందుకని వాడికి తెలుసు, వాడికి రావణాసుడికి. కాబట్టి అంత మాయ చేసి తీసుకొచ్చాడు. రాముడు అక్కడ ఉన్నట్టయితే వాడు తేగలడేవాడు సీతను అక్కడి నుంచి. మళ్ళీ ఇంకో ప్రశ్న కూడా చాలామంది అనుకుంటారు, అంతటి జగన్మాత కదా సీత, అంత ఇదేనటువంటిది ఒక బంగారు జింక కోసం ఎలా ప్రలాభపడింది? ప్రలాభపడడం కాదు,
అదంతా వాళ్ళు ఆడాల్సిన నాటకం. ఎందుకంటే ఆ జింక కావాలని ఆవిడ అడగాలి, రాముడు అక్కడికి వెళ్ళాలి, వీడిని తీసుకెళ్ళడానికి ఎలవ్ చేయాలి, తను తీసుకెళ్ళడానికి ఎలవ్ చేయాలి. ఆవిడ ఎలవ్ చేసింది. ఆవిడ ఎలవ్ చేయకపోతే వాడు తీసుకెళ్ళలేడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సీత యొక్క శక్తి సామాన్యమైన శక్తి కాదు. ఆవిడ ఏమిట్రా నువ్వు చేసేది అని చెప్పి ఒకసారి అని వాడి మీద అలా చూస్తే వాడు అక్కడే ఆ పర్ణశాల ఎక్కడికైతే వచ్చి ఎత్తుకుపోవడానికి వచ్చి అక్కడే భస్మం అయిపోయి పడిపోయాడు, బూడిదైపోయి. చేయలేదు ఆవిడ. ఎందుకంటే వాళ్ళు వచ్చింది మొత్తం అందరినీ ఉద్ధరించడానికి, వానరుని ఉద్ధరించాలి, రాక్షసుని. వాళ్ళు విని సరిగ్గా ఉంటే ఆ శరీరంతోనే ఉండి ఉద్ధరిస్తారు, లేదంటే వాళ్ళ శరీరాలు తీసి ఉద్ధరిస్తారు. ఎలా అయినా సరే తప్పదు. అది లోకోద్ధరణ కోసం వాళ్ళలా కష్టం పడాలి. అందుకని ఇదంతా మనం బ్యాక్గ్రౌండ్ అంతా మనం గుర్తుండాలి రామాయణం చదువుకునేప్పుడు. అందుకని ఈవిడ ఇంకా అంటోంది, ఆయన శరణాగత వత్సలుడురా రాముడు, అందుకని నీవు ఏమి సిగ్గుపడక్కర్లేదు, నువ్వు వెళ్ళి శరణు పెడితే ఎప్పుడైనా సరే నిన్ను ఆయన రక్షిస్తాడు, నువ్వు చేసినటువంటి తప్పుల్ని క్షమిస్తాడు అని చెప్పి అంటుందన్నమాట. లేదమ్మా నీ ఇష్టం. నిన్న మనం చెప్పుకున్నాం కదా, రాక్షసేంద్ర మహాసర్పాన్ స రామ గరుడో మహాన్ ఉద్ధరిష్యతి వేగేన వైనతే ఏవ ఇవ ఉరగాన్. గరుత్మంతుడు పాముల్ని ఎలా అయితే పైకి హరించాడో అలాగా రాముడి రూపంలో ఉన్నటువంటి గరుత్మంతుడు, రాముడు గరుత్మంతుడు లాంటి వాడు ఆ విధంగా. అందుకని నిన్ను ఆయన తీసేయడం అనేటువంటి ఎంతోసేపు పడుతుంది. నేను ఉద్ధరిస్తాడు, కానీ హరిస్తాడు, పైకి తీసుకెళ్ళిపోతాడు. అది ఉద్ధరించడం అంటే ఇక్కడ. అపనేష్యతి మాం భర్త త్వత్త శీఘ్రమరిందమ అసురేభ్య శ్రియం దీప్తాం విష్ణుస్త్రిభిరివక్రమై. నా యొక్క భర్త అయినటువంటి రాముడు త్వత్త నీ నుండి శీఘ్రం అపనేష్యతి, చాలా తక్కువ కాలంలోనే నన్ను తీసుకెళ్ళగలడు నీ దగ్గర నుంచి. ఎలాగంటే అసురేభ్య శ్రియం, రాక్షసుల దగ్గర ఉన్నటువంటి శ్రీ అనేటువంటి సంపదని, ప్రదీప్తమైనటువంటి సంపదని విష్ణువు ఏం చేశాడంటే 3 అడుగుల్లో హరించాడు వామనుడుగా. అలాగే రాముడు నన్ను నీ దగ్గర నుంచి తీసుకెళ్ళడం ఎంతోసేపు పడదు, అది దగ్గరలోనే ఉంది. అంటే నువ్వు ఉండవు, నన్ను తీసుకెళ్ళడం కష్టం కాదు. జనస్థానే హతస్థానే నిహతే రక్షసాం బలే అశక్తేన త్వయా రక్ష కృతమేతత్ అసాధువై. ఇప్పుడు వీడిని తెప్పిపొడుస్తుంది కూడా ఒక సత్సనాసి. నువ్వు జనస్థానంలో నీ వాళ్ళందరినీ రాక్షసులు నుంచావు కదా నువ్వు. ఆ జనస్థానం ఏమైంది? హతస్థానం అయింది రాముడి చేతిలో కొద్దిసేపట్లోనే. జనస్థానే హతస్థానే, అది హతస్థానంగా మారిపోయింది. వాళ్ళు ఎవరంటారు కబ్రస్థానని, అలా అయిపోయింది అనమాట. అది నిహితే రక్షసాం బలే. నీ వాళ్ళందరూ దెబ్బ ఎంతసేపట్లో ఒక్కడి చేతిలో చచ్చిపోయారు మొత్తం అంతాను. అది నీకు తెలుసు. అందుకని నువ్వేం చేసావు? అశక్త, రాముడి దగ్గరికి వచ్చి ఎదురుగా నువ్వు నన్ను తీసుకురావడానికి శక్తి లేదు నీకు చేతగా ధైర్యం లేదు సత్సుదత్తమ్మ. అందుకని అశక్తేన త్వయా కృతమేత అసాధువై, నన్ను మాయ చేసి రాముడిని దూరంగా పంపించి రాముడు లేనప్పుడు పిరికి వెధవలు ఎత్తుకొచ్చావు తప్ప. ఎందుకంటే నీకు తెలుసు నీ వాళ్ళంతా నీ బలగం అంతా ఏమైపోయారో కొద్దిసేపట్లో అది తెలుసు నీకు రాముడి సంగతి. ఆశ్రమం తత్తయో శూన్యం ప్రవిశ్య నరసింహయో గోచరం గతయోర్భ్రాత్రో అపనీత త్వయాధమా. ఓరి అధముడా, వాడు తిరిగి వచ్చిన తర్వాత ఆశ్రమం
వాళ్ళు లేనప్పుడు ఆశ్రమం ఉందే దాన్ని నువ్వు లోపలికి వచ్చి నన్ను ఎవరు కనిపించకుండా వచ్చి తీసుకెళ్ళిపోయావు. కానీ ఆ సమయంలో మాయామృగం అనేటువంటి సృష్టించి దాన్ని వెంటబడి నా భర్త తర్వాత నా మరిది వెళ్ళడం వల్ల ఎవరు లేకుండా ఉన్నప్పుడు తీసుకొచ్చావు. నువ్వు చేసినటువంటి పని. అందుకని నువ్వేమో మనగాడిని అనుకుంటున్నావు, చాలా గొప్పవాడివి, నా బలవంతుడిని వీర్యవంతుడిని కోతలకు వస్తావు ఎందుకురా నువ్వు, నీ బలం ఏమిటో నా తెలుస్తూనే ఉంది కదా అంటుందన్నమాట. నహి గంధముపాఘ్రాయ రామలక్ష్మణయో స్తోయా శక్యం సందర్శనే స్థాతుం శునా శార్దూలయోరివా. ఓ రామలక్ష్మణులు సంగతి నువ్వు తెలిసి వాళ్ళ ఎదురుగుండా నువ్వు నిలవలేవు కాబట్టే. ఎందుకనంటే వాళ్ళిద్దరూ శార్దూల లాంటి వాళ్ళిద్దరు కూడాను. రెండు పులుల మధ్యలో ఒక కుక్క ఉందనుకోండి, ఆ కుక్క ఏం చేస్తుంది రెండు పులుల్ని, అలా నువ్వు కుక్క లాంటి వాడు, వాళ్ళిద్దరూ పులులు లాంటి వాళ్ళు అయితే. అందుకనే నువ్వు చేతకాని విధంగా మోసం చేసి తీసుకొచ్చావు నన్ను, లేకపోతే నువ్వేం తేగలవురా. అస్యతే విగ్రహే తాభ్యాం యుగగ్రహణమస్థిరం వృత్రస్యేవ ఇంద్రబాహుభ్యాం బాహోరేకస్య విగ్రహే. విగ్రహం అంటే యుద్ధంలో తాభ్యాం యుగగ్రహణమస్థిరం, వాళ్ళిద్దరూ కూడా కలిసి యుద్ధం చేసే, వాళ్ళిద్దరు కూడా వస్తారు యుద్ధంలోకి. వస్తే నువ్వు ఏమవుతుందో తెలిసినా, ఎలా అయితే వృత్రాసురుడు వాడు ఒక చేత్తో ఇంద్రుడితో యుద్ధం చేసి ఇంద్రుడి చేతిలో ఎలా అయితే వాడు సంహరింపబడ్డాడో, ఇంద్రుడిని ఏం ఎదుర్కోలేకుండాను, అలాగే నువ్వు వాళ్ళిద్దరితో అసలు యుద్ధరంగంలో నిలవగలవా? నువ్వు నిలవలేవు ఏమాత్రం, నీకు అసలు అవకాశం లేదు. క్షిప్రం తవ స నాథో మే రామ సౌమిత్రిణా సహ తోయం అల్పమివ ఆదిత్య ప్రాణాన్ ఆదాస్యతే శరైః. నా ప్రాణనాథుడైనటువంటి రామచంద్రుడును సుమిత్రా కుమారుడైనటువంటి లక్ష్మణుడు వాళ్ళిద్దరూ వచ్చి చాలా వెంటనే, ఇంకెంతో కాలం లేదు, వాళ్ళ శరాలతో నీ ప్రాణాన్ని ఎలా హరిస్తారంటే, సూర్యుడు కొద్ది జలాన్ని తన కిరణాలతో తీసుకుని అంతా కూడా ఎండగొట్టేస్తాడు చూసారా, అలాగా వాళ్ళ బాణాలతో నిన్ను ప్రాణాలని తీసేసుకుంటారు. అందుకని నువ్వేమీ చేయలేవు, ఇంక దగ్గరికి వచ్చిన నీ సమయం అని వార్నింగ్ ఇస్తుంది ఆవిడ. గిరిం కుబేరస్య గతో ధవాలయం సభాం గతో వా వరుణస్య రాజ్ఞః అసంశయం దాశరథేర్విమోక్ష్యసే మహాద్రుమః కాలహతోసనేరివా. ఎలా అయితే పెద్ద చెట్టు పిడుగు పడితే ఎలా అయితే కాలిపోతుందో, అలాగా నువ్వు ఎక్కడికి వెళ్ళి దాక్కున్నా సరే, కుబేరుడి యొక్క పర్వతం మీద దాక్కున్నా, ఆ గుహల్లో దాక్కున్నా, లేదా కుబేరుడి యొక్క సభలో ఉన్నా, లేదా వరుణ సభలో వెళ్ళి దాక్కున్నా, ఎక్కడ దాక్కున్నా సరే, రాముడు వదిలినటువంటి బాణంతో నువ్వు తప్పకుండా చంపబడతావు. ఎలాగా ఒక పెద్ద చెట్టు పిడుగుపాటుతో ఎలా అయితే భస్మం అయిపోతుందో అలా నువ్వు భస్మం అయిపోతావు, కాలిపోతావు, బూడిదైపోతావు అని ఈవిడ చెప్పిందనమాట. చెప్తే ఇప్పుడు 22వ సర్గలో ప్రవేశిస్తున్నాం. సీతాయా వచనం శ్రుత్వా పరుషం రాక్షసేశ్వరః ప్రత్యువాచ తతః సీతాం విప్రియం ప్రియదర్శనాం.
సీతాదేవి ప్రియదర్శన ఆవిడ. అంటే ఆవిడ యొక్క దర్శనం, ఆవిడ దర్శనం చేసుకోవడం అనేటువంటిది, ఆవిడ చూడడం అనేటువంటిది అందరికీ కూడా ఎంతో ప్రియమైనటువంటిది, ఎంతో ఆనందకరమైనటువంటిది ఆవిడ. ఎందుకంటే తల్లి యొక్క దర్శనం బిడ్డడికి, పిల్లలకి ఎంత ఆనందం. తల్లి ఒళ్ళో ఉండడం, తల్లి యొక్క దర్శనం, తల్లిని చూస్తూ ఉండడం ఆనందం కదా. అదే ఎవరికైనా సరే సీతా దర్శనం, సీతని ఆవిడ దర్శనం చేసుకుంటే అందరికీ ఆనందమే కలిగేది. కానీ వీడు విప్రియం, ఆవిడ ప్రియదర్శన అయినప్పటికీ వీడు సీతాం ఆవిడ్ని ఆ ప్రియమైనటువంటి విధం కాకుండా వేరే రకంగా మాట్లాడుతున్నాడు. ఆవిడంతదిగా చెప్పినా కూడా ఆవిడ చెప్పినటువంటి విని వీడు పరుషం, మరి పరుషమైన లక్షణం వీడిది. ఎందుకని? వీడు రజోగుణంతో కూడినటువంటి వాడు. వాడు అంటున్నాడు, యథా యథా సాంత్వయిత వస్య స్త్రీణాం తథా తథా యథా యథా ప్రియం వక్త పరిభూతస్తథా తథా. వీడు లోకరీతి గురించి చెప్తున్నాడు. లోకంలో ఎప్పుడు కూడా పురుషులు స్త్రీలను అనునయిస్తూ ఉంటారు, బతిమాలుతూ ఉంటారట. అలాగే వాడు యథాయథా సాంత్వయిత వశ్య స్త్రీణాం తథా తథా. వాడు ఎంతగా బతిమాలుతూ ఉంటే స్త్రీలకు అలా వశం అవుతూ ఉంటాడు వాడు పురుషుడు. యథాయథా ప్రియం వక్త, ఎలా మాట్లాడితే ప్రియంగా ఉంటుందో అలా మాట్లాడినటువంటి వాడు పరిభూతస్తథా తథా. ఆ విధంగా నేనేమో ఎంతో ప్రియంగా మాట్లాడుతున్నాను నీ యందు, నువ్వేం చేస్తున్నావు? నన్ను అలా ఇంకా దూరంగా తిరస్కరిస్తున్నావు. నేను అంటే ఏమిటి? బతిమాలను కొద్దీ, మామూలుగా మంచిగా మాట్లాడుతున్న కొద్దీ నువ్వు నన్ను తిరస్కారం చేస్తున్నావు అంటున్నాడు అన్నమాట వాడు. అంటే తన యొక్క దర్పాన్ని చూపిస్తున్నాడు ఇప్పుడు వాడు. అంటే ఇప్పుడు వాడు రజోగుణం కదా వాడిది, అహంకారం బాగా రజోగుణం. పురుషాహంకారం అంటారు అది. ఎందుకంటే నువ్వు స్త్రీవి, నేను పురుషుణ్ణి, నేనంత మంచిగా నీ అంత మాట్లాడుతుంటే అంత తిరస్కరిస్తావా అని అటు పెడగా మాట్లాడుతున్నాడు అన్నమాట ఇప్పుడు వాడు. అప్పటిదాకా మాట్లాడినటువంటిది మార్చేసి ఇంకా వాళ్ళలో ఉన్నటువంటి ఆ అహంకారంతో కూడినటువంటిది ఇవన్నీ కూడా విజృంభిస్తున్నాయి వాళ్ళు. అదేంటంటే నేను అన్ని లోకాలను జయించిన వాడు నేను అని వాడి ఉద్దేశం. దేవలోకాన్ని జయించాను, నాకు ఎవరు ఎదురు లేరు. దేవతల్లో కానీ, యక్షుల్లో కానీ, గంధర్వుల్లో కానీ, నాగుల్లో కానీ ఎవరు ఎదురులేదు కదా నాకు. నన్ను ఆఫ్టర్ ఆల్ ఒక స్త్రీ ఎదిరిస్తుంది అని వాడి ఉద్దేశం. అలా అనుకుంటున్నాడు కానీ ఆవిడ చెప్పింది బుర్రకెక్కలేదు. ఆవిడెవరో అటువంటి మహామూర్ఖుడు అన్నమాట వాడు. అందుకని వాడు ఎలా మాట్లాడుతున్నాడు. సంనియచ్చతి మే క్రోధం త్వయి కామ సముత్థిత. నీ యందు నాకు కామం పుట్టింది, అందువల్ల అది నాలో ఉన్నటువంటి కోపాన్ని తొక్కిపెడుతోంది అనుకుంటున్నావు. నా కోపం ఎంతుందో నీకు అర్థం కావట్లేదు. నా క్రోధాన్ని నీ యందు నాకున్నటువంటి కామం అనేటువంటిది ఉందే, అది తొక్కిపెట్టి ఉంచింది. అందుకని నేను మెల్లగా మాట్లాడుతున్నాను నీతో, ఎంతో అనునయంగా బతిమాలుతున్నాను. ద్రవతో మార్గమాసాద్య హయానివ సుసారథి. ఇది ఎలా ఉందంటే, గుర్రాలు పరిగెడుతూ వేరే మార్గంలో పరిగెడుతుంటే ఎలా అయితే ఆ సారథి ఆ గుర్రాలని అలా పరిగెట్టడం, ఆ పరుగు తీసేటువంటి దాన్ని తన యొక్క వశం చేసుకొని సరైనటువంటి దీంట్లో చేస్తాడో, అలాగా నీ మీద ఉన్నటువంటి కామం, నీ మీద ఉన్నటువంటి ప్రేమ అనేటువంటివి నా యొక్క క్రోధాన్ని కంట్రోల్ చేసి వెనక్కి లాగుంచున్నాయి.
లేకపోతే ఏం చేస్తానో చూడు అని మాట వాడు భయపెడుతున్నాడు, సీతను భయపెడుతున్నాడు అన్నమాట వాడు. వామ కామో మనుష్యాణం యస్మిన్ కిల నిబధ్యతే జనే తస్మిన్ త్వనుక్రోశః స్నేహశ్చ కిల జాయతే. మనుష్యుల్లో బరిలో పుట్టేటువంటి కామం ఉందే, అది కామః కిల కామో మనుష్యాణం యస్మిన్, ఏ మనుష్యుల యందైతే కామం అనేటువంటిది పుడుతుందో అది వామః నిబధ్యతే, వాణ్ణి బంధించి ఉంచుతుంది. ఆ బంధించుంచి వాడిని ఎలా ప్రవర్తింపజేస్తుందంటే అది వాడికి జనే తస్మిన్ అనుక్రోశ, ఎవరి యందు కామం పుడుతుందో వాళ్ళ యందు ఆ కరుణ, వాళ్ళు ఎలా ప్రవర్తించినా వాళ్ళ మీద ప్రేమ పుడుతుంది, కరుణ పుడుతుంది, స్నేహశ్చ కిల జాయతే. అందుకని నీ మీద నాకు నేను చెప్పింది ఇంత తిరస్కరించినప్పటికి కూడా నీ మీద కరుణ ప్రేమ ఇవన్నీ చూపిస్తున్నాను ఏమనుకుంటున్నావు. ఎందుకంటే నీ మీద నా కామం అనేటువంటిది పుట్టింది కాబట్టి. ఏతస్మాత్ కారణాన్నత్వాం ధాతయామివరాననే వధార్హాం అవమానార్హాం మిథ్యా ప్రవ్రజనే రతాం. వీడు ఈ కారణం చేతనే నువ్వు నిజానికైతే వధింపదగినటువంటి దానివి, నిన్ను తిరస్కరింపదగినటువంటి దానివి, అలాగే నిన్ను చేయాలి. అయినప్పటికీ నిన్ను ఎందుకు వధించడం లేదు? ఎందుకంటే నాలో ఈ కారణం వల్ల, పై చెప్పినటువంటి కారణం వల్ల నేను ఆ మిథ్యా ప్రవచనం, అంటే నీ యందు రతుడై ఉన్నాను కాబట్టి నిన్ను వధించకుండా, నేను వధించవలసినటువంటి వాడివి అయినప్పటికి కూడా, దాని అయినప్పటికి కూడా నేను వధించకుండా నేను ఇలా ఉన్నాను ఏమనుకుంటున్నావు. పరుషాణి హి వాక్యాన్ని యాని యాని బ్రవీషి మాం, నువ్వు నా యందు పరుషమైనటువంటి వాక్యాన్ని మాట్లాడావు. తేషు తేషు వధో యుక్తస్తవ మైథిలి దారుణ. నిజానికి నువ్వు మాట్లాడిన ప్రతి మాట నేను చిత్రహింస చేయాల్సినటువంటి మాట, అలా మాట్లాడాను. ఏవముక్త్వాతు వైదేహీం రావణో రాక్షసాధిపః క్రోధ సంరంభ సంయుక్తః సీతాం ఉత్తరమబ్రవీత్. ఈ విధంగా మాట్లాడుతూ ఆవేశంతో, కోపంతో ఇప్పుడు మాట్లాడుతున్నాడు, సీతతో మళ్ళీ మాట్లాడుతున్నాడు. వాడికి బాగా, అంటే తను తిరస్కరించింది, తను అంటే ఏమిటి, నా గొప్పతనాన్ని ఒప్పుకోలేదని వాడి ఉద్దేశం. నేను రాముడి కంటే చాలా గొప్పవాడు అన్నాడు. 7 సవరాలు సన్నాసి, నువ్వు కుక్కలాంటి వాడివి, రాముడు లక్ష్మణుడు వాళ్ళిద్దరూ కూడా శార్దూలం లాంటి వాళ్ళైతే నువ్వు కుక్కలాంటి వాడివి అని చెప్పి అలా పోల్చింది కదా. దాంతో వాడికి అహంకారం బాగా దెబ్బతిందనమాట వాడికి. అందుకని వాడికి ఇప్పుడు బాగా కోపం వచ్చింది. అందుకనే భగవద్గీత చెప్పాడు కదా, కామాత్ సంజాయతే క్రోధో. ఒకదాని వల్ల ఒకటి, ఒకదాని వల్ల ఒకటి, ఒకదాని వల్ల ఒకటి ఏమవుతుంది, ఇవన్నీ అసోసియేటెడ్ ఇవన్నమాట. ఆ క్రోధం వస్తుంది తప్పకుండాను. ముందు కోరిక పుడుతుంది, తర్వాత అది సరిగ్గా యాక్సెప్ట్ ఫలించకపోయిందంటే కోపం వస్తుంది. ఇంక తర్వాత వాడు బుద్ధినాశం వస్తుంది, అంటే డిస్క్రిమినేషన్ పోతుంది. దానివల్ల వినశ్యతి, పూర్తిగా నాశనం అయిపోతాడు అని చెప్పాడు కదా భగవద్గీతలో. ఇది అలాగే అనమాట వీడి వ్యవహారం అంతా కూడా అలాగా. ఇప్పుడు అంటున్నాడు సీతతో, ద్వౌ మాసౌ రక్షితవ్యౌ మే యో అవధిస్తే మయా కృతః. నీకు ఇంకా 2 నెలలు మాత్రమే వ్యవధిస్తున్నాను. ద్వౌ మాసౌ రక్షితవ్యౌ యో మే అవధిస్తే మయా కృతః. నిన్ను ఇప్పుడే చంపేయచ్చు, కానీ అయినప్పటికీ గ్రేస్ పీరియడ్ ఇస్తున్నట్టు వాడు. నీకు ఇంకో 2 నెలలు గ్రేస్ పీరియడ్ ఇస్తున్నాను, చూసుకో. ద్వౌ మాసౌ తతః
శయనం ఆరోహ మమత్వం వరవర్ణిని. అందువలన నువ్వు శయనం ఆరోహ, నా శయనం నా పడక మీకు పడుకోవడానికి రావాల్సిందే నువ్వు అంటున్నాడు. వాడు ఎంత క్రూరమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు చూడండి. వాడికి అంత చెప్పినా కూడా బుద్ధి లేదు. కానీ అంటూ వరవర్ణిని అంటున్నాడు మళ్ళీ. నువ్వు వరవర్ణిని అంటే మంచి రంగు కలిగినటువంటి దాని మీద మామూలు అర్థం. కానీ శ్రేష్టమైనటువంటి వర అంటే శ్రేష్టమైన అని అర్థం. శ్రేష్టమైన వర్ణం కలిగినటువంటిది అంటే అర్థం. అంటే ఈ వరవర్ణిని అనేటువంటిది లోపల ఉన్నటువంటి వెనక నుంచి వచ్చిందనమాట. అంటే జయుడు కదా వాడు, అక్కడి నుంచి వచ్చింది. మధ్య మధ్యలో ఆ తెంగు చూస్తూ ఉంటుంది. అందుకని అప్పుడు వచ్చినప్పుడు ఇలా మాట్లాడతాడు. కానీ ఆ ముందంతా కూడా ఈ యథా మాటలన్నీ మాట్లాడుతున్నాడు రావణుడు గాను. అది వాళ్ళు ఆ రెండు ఒక లోపల దాక్కున్నటువంటిది అది వాడు. అందుకని నీకు 2 నెలలు మాత్రమే సమయం ఇచ్చాను. సమయం ఆడికి ఇవ్వలేదు, వీడికి 2 నెలల సమయం. ఎదవా వీడి సమయం ఆడికి ఇచ్చానుకుంటున్నాడు వీడు. సమయం వీడికి ఇస్తున్నాడు రాముడు. సీత వీడికి సమయం ఇస్తుంది 2 నెలలు బాగుపడతాడేమో అని. అది వాడే చెప్పుకుంటున్నాడు, నీకు సమయం ఇస్తున్నాను ఇటు నుంచి అడు చెప్తున్నాడు. ఏదో అద్దం ముందు నుంచి నీకు సమయం ఇస్తానట్టుగా ఉంటుంది. వీడికే సమయం అది. 2 నెలల లోపల వీడు కనుక ఇదకపోతే 2 నెలల తర్వాత వీడు ఉండడు. ఆ సంగతి తెలియట్లేదు వాడికి. అందుకని నీకు 2 నెలలు సమయం ఇస్తున్నాను. ద్వాభ్యాం ఊర్ధ్వంతు మాం మాసాభ్యాం భర్తారం మాం అనిచ్చతీం మమ త్వాం ప్రాతరాశార్థే సుదాచ్ఛేత్యంతి ఖండశః. ఈ 2 నెలల తర్వాత కనుక, ఈ 2 నెలల్లోనూ కనుక నువ్వు నన్ను భర్తగా ఒప్పుకోకపోతే అటు పైన నా వంటశాలలో ఉన్నటువంటి వంటవాళ్ళు నిన్ను ముక్కలు ముక్కలు చేసి నాకు ఉదయం బ్రేక్ఫాస్ట్ కింద ఇచ్చేస్తారని చెప్తున్నాడు. ప్రాతరాశార్థే అంటే ఉదయం తినేటువంటి ఆహారం కనమాట, బ్రేక్ఫాస్ట్గా నిన్ను ముక్కలు చేసి వండి నాకు పెడతారు అని చెప్తున్నాడు. అదిటే వాడి ప్రేమ. తాం భర్త్యమానాం సంప్రేక్ష్య రాక్షసేంద్రేణ జానకీం దేవగంధర్వకన్యాస్త విషేదుర్వికృతే క్షణాః. రావణాసుడితో కూడా వచ్చినటువంటి బలాత్కారంగా భార్యలుగా మార్చబడినటువంటి ఆ స్త్రీలున్నారే, వాళ్ళు దేవగంధర్వ కన్యా, వాడు దేవలోకంలోనూ గంధర్వలోకంలో ఉన్నటువంటి కన్యలందరినీ ఎత్తుకొచ్చి వాడు బలాత్కరించి వాడు తన భార్యలుగా చేసుకున్నాడు కదా. వాడు కూడా వచ్చారు కదా. వాళ్ళు సీతతో రాక్షసేంద్రుడు తమ భర్త అయినటువంటి వాడు ఈ విధంగా మాట్లాడడం అనేటువంటి చూసి వాళ్ళు విషేదు, వాళ్ళు కూడా మనస్సులో విషాదం కలిగింది. ఎవరు వీడి దంపతిగా ఆవిడ్ని కూడా ఇలా, అంటే వాళ్ళు దేవలోకం నుంచి వచ్చారు కదా, వాళ్ళు తెలుసు. కానీ ఏం చేయలేక వాడిని ఎదిరించలేక వాడికి లొంగిపోయారు వాళ్ళు. అందుకని వాళ్ళు విషేదు, వాళ్ళు దుఃఖపడ్డారట. వికృతే క్షణా అంటే వాళ్ళ యొక్క దృష్టి, ఈ క్షణం అంటే దృష్టి వికృతమైంది. వికృతం అవడం అంటే అర్థం ఏంటి ఇక్కడ? వీడు ఏమిటి వీడిలా చేస్తున్నాడు అనేటువంటిది వీడిని చూసి ఆ మామూలు దృష్టి కాకుండా వాళ్ళ దృష్టి మారిందనమాట. అంటే వీడి యొక్క క్రౌర్యం అనేటువంటి దానివల్ల వాళ్ళ దృష్టిలో మార్పు వచ్చింది. ఓష్ట ప్రకారైర్ అపర నేత్రైర్ వక్త్రైస్తథాపరాః సీతాం ఆశ్వాసయామాసు తర్జితాం తేన రాక్షసా. రాక్షసుడి చేత తర్జితాం సీతాం భయపెట్టబడుతున్నటువంటి సీతను ఆశ్వాసయామాసు, వాళ్ళు ఆశ్వాసనం చేశారట. అంటే సీతను ఓదారుస్తున్నారు. కానీ వాడు ఎదురుగుండా మాటలతో ఓదార్చాలనుకుంటే వాళ్ళని చంపేస్తాడు ముందు. వాడికి ఏం లెక్కలేదు. అందుకని అలా కాకుండా సీతకేసి చూస్తూ వాళ్ళు ఒక ఆవిడేమో, కొందరేమో ఆశ్వాసిత ఓష్ట ప్రకారై, వాళ్ళు ఆవిడకేసి చూసి పెదవులతో పెదవులు కలుపుతూ
వాడు చూడకుండా సీతకేసి చూసి సీతని పెదిమలు కలుపుతూ ఆవిడని ఓదారుస్తున్నారు. కొంతమంది నేత్రై కళ్ళతోనే ఆవిడకి తెలియజేస్తున్నారు, ఓదారుస్తున్నారు, ఆవిడ భయపడకు అన్నట్టుగాను, భయపడొద్దని. కొంతమంది వక్త్రై వాళ్ళు నోటితో సైగలు చేస్తున్నారు. కొంతమంది పెదవులు కలుపుతూ, కొంతమంది నోటితో సైగలు చేస్తూ, కొంతమంది కళ్ళతోనూ సైగలు చేసి వాళ్ళందరూ కూడా ఆవిడని ఓదారుస్తున్నారట వాడు చూడకుండా. అది చేస్తారు వాళ్ళు ఆ స్త్రీలు. తాభిరాశ్వాసిత సీత రావణం రాక్షసాధిపం ఉవాచ ఆత్మహితం వాక్యం వృత్తశౌటీర్య గర్వితం అగర్వితం వృత్తశౌటీర్య గర్వితం. ఆ విధంగా వాళ్ళ చేత ఓదార్పును పొందినటువంటి సీత ఈ విధంగా వాళ్ళు పెదవులు తిప్పుతూ, పెదవులు కదిలిస్తూను, కళ్ళుతో చూస్తూను, నోట్తో కొంచెం అటు ఇటుగా చేస్తూను వాళ్ళే సీతని ఓదార్పు అనేటువంటి దీంతో చేస్తుంటే వాళ్ళ యొక్క ఓదార్పుని అందుకుని ఈవిడ చూసుకుని రావణుడితోనూ మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుంది? వాచ ఆత్మహితం వాక్యం అంటే మామూలు అర్థం ఏంటంటే తనకు హితమైనటువంటిది తనకు వాక్యం అని. ఆత్మహితం వాక్యం వాడికి ఆత్మహితం అంటే ఆత్మీయ స్థితిలో ఎలా ఉండాలి, ఆత్మ అనేటువంటి దానికి గుర్తుపెట్టుకుని ఎలా అంటే సదాచారం అన్నమాట, సత్ప్రవర్తన ఎలా ఉండాలి అనేటువంటి హితమైనటువంటి వాక్యాన్ని మళ్ళీ వాడితో మాట్లాడుతుంది. ఆ విధంగా మాట్లాడుతుంది. వాడికి హితమైనటువంటి వాక్కు అంటే అంత వీడు క్రూరంగా ప్రవర్తించినా హితమైనటువంటి వాక్కునే వాడితో మాట్లాడుతుంది అన్నమాట ఆవిడ. లేకపోతే ఒక్కసారి నువ్వు భస్మం అంటే అయిపోతాడు అప్పుడే, దాంట్లో సందేహం లేదు. అందుకని అలా కాకుండా మాట్లాడుతాను మళ్ళీ. నూనం నతే జన కశ్చిద్ అస్మిన్ నిశ్రేయసి స్థిత నివారయతియో నత్వాం కర్మణో అస్మాత్ విగర్హితాం. అరే నీ రాజ్యంలో కనీసం ఒక్కడు కూడా ఇంత దూషింపబడేటువంటి కర్మను చేసేటువంటి నిన్ను ఎవడు కూడా నీకు మంచి చెప్పి నిన్ను వారించడం, ఇటువంటి పాపాచరణం నుంచి నిన్ను పక్కకి తప్పించడం, నిన్ను వారించడం చేసేటువంటి వాడు ఒక్కడు కూడా లేడా నిన్ను? అంటే ఏమిటి? వీడు మరి వాళ్ళందరికీ వీడు పరిపాలకుడు. వీడు చేస్తున్నటువంటి దుష్కర్మ అనేటువంటి దాన్ని వాళ్ళు కనుక సహించో అయితే సపోర్ట్ చేసో ఊరుకుంటే వీడితో పాటు వాళ్ళందరూ కూడా నాశనం అవుతారు. అందుకని కనీసం ఒక్కడు కూడా లేడా నిన్ను ఇలా త్రిషు లోకేషు ప్రార్థయేన్ మనసాపిక. అరే నేను ఎటువంటి దాన్ని ధర్మాత్మన పత్ని, ధర్మాత్ముడైనటువంటి తానే ధర్మమైనటువంటి రాముడి యొక్క భార్య నేను. ఎలా అయితే శచీదేవి ఇంద్రుడి యొక్క భార్య ఎలా అయితే అవుతుందో అలాగే రాముడి యొక్క భార్య నేను. రాముడు ధర్మాత్మ అంటే ధర్మమే తానైనటువంటి వాడు. అలాంటి దాన్ని నేను, అలాంటి నన్ను ఈ మూడు లోకాల్లో ఎవరు కూడా నువ్వు తప్ప ఇంకెవరు కూడా ఇలా కామం దృష్టి చూసినటువంటి వాడు ఎవరు ఉండరురా అంటుంది ఆవిడ. తల్లి అందు కామదృష్టి చూస్తాడు ఎవడైనా బుద్ధి ఉందని కానీ అర్థం అన్నమాట లోపల. నేను జీవులందరికీ తల్లినైతే ఏ విధమైనా సరే తల్లిని కామదృష్టితో చూస్తాడు. ఏ స్త్రీలను చూశాడంటే అలాంటి వాళ్ళు ఉంటారనుకోండి. వాడు సొంత కన్న తల్లిని ఎవరైనా కామదృష్టితో చూశాడంటే అంతకంటే నికృష్టుడు ఎవరైనా ఉంటాడు. నువ్వు తప్ప ఎవరు లేరు మూడు లోకాల్లో ఉంటుంది అన్నమాట వాడితో. అసలు ఏ స్త్రీనైనా సరే ఆ దృష్టితో చూడకూడదు, రాక్షసం అయినటువంటిది.
అలాంటిది నువ్వు తల్లిని కూడా ఇలా అనేటువంటిది ఇంకెవడు ఉంటాడు నువ్వు తప్ప. అంత మహాఘోరమైనటువంటి వాడు నువ్వు. తోదన్య త్రిషు లోకేషు, 3 లోకాలు నువ్వు నిన్ను తప్పించి ఇంకెవరు కూడా ఈ రకంగా నన్ను ప్రార్థించే నన్ను అడిగేటువంటి వాడు ఎవరు లేరు. రాక్షసాధమ రామస్య భార్యాం అమిత తేజస ఉక్తవానసి యత్ పాపం క్వ గతస్తస్య మోక్ష్యసే. ఒరే వాడు రాక్షసులు అధముడైనటువంటి, రాక్షసుల్లో కూడా ఇంత అధముడు అయినటువంటి వాడు నువ్వు. రాక్షసుల్లో కూడా రకరకాలైనటువంటి స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ నువ్వు అధముడివి. రాక్షసాధమా అమిత తేజస రామస్య భార్యాం. ఎటువంటి రాముడు, అసలు ఆయన తేజస్సు ఎంతో అనేటువంటిది ఎవరికి కొలతకు అందనటువంటిది. మితి అంటే కొలత, మెషర్. అమితమైనటువంటి అంటే అమితి అంటే అవుట్ ఆఫ్ మెషర్, ఎవరు కొలవలేరు. ఆయన తేజస్సు ఎంతో ఎవరు కూడా, దేవతలు కానీ ఎవరు కూడా ఆయన తేజస్సు ఎంతో కొలవలేరు, చెప్పలేరు. అంత తేజస్సు కలిగినటువంటి అటువంటి ఆయన భార్యనైతే నేను, నువ్వు ఇటువంటి విధంగా మాట్లాడడం చూసావా? ఎలాంటి మాట్లాడావు నువ్వు? దీని యొక్క దండనం నుంచి నువ్వు ఎలా మోక్షం పొందుతావురా? దీన్ని నువ్వు ఎలా తప్పించుకోగలవు నువ్వు ఈ పాపం నుంచి? యథా దృప్తశ్చ మాతంగః శశశ్చ సహితం వనే తథా ద్విరదవద్ రామస్త్వం నీచ శశివత్ స్మృతః. ఒరే నువ్వు వనంలో, అరణ్యంలో బాగా మదించినటువంటి ఏనుగుకి ఎదురుగుండా ఒక కుందేలు, శశం అంటే కుందేలు, ఒక కుందేలు ఏనుగుకి మతపుడేనుగుకి ఎదురుగుండా కుందేలు వెళ్ళి ఆయ్ అని ఎదురుగుండా ఎదిరించి నుంచున్నట్టుగాను, రాముడు ఎక్కడ నువ్వెక్కడరా? రాముడు నువ్వు ఎదిరిద్దాం అనుకుంటున్నావు, నీకేమైనా బుద్ధి ఉందా? నువ్వు కుందేలు లాంటి చచ్చిపోయి ఆయన ఎక్కడ? ఆయన మతపుడేనుగు లాంటి వాడు ఆయన అంటుంది ఆవిడ. నీచ, ఓరు నీచుడా, నువ్వు తక్కువ వాడివి నువ్వు. శశవత్ స్మృత, ఆయన ముందు నువ్వు కుందేలు లాంటి వాడివి, నీ స్టేచర్ అది. నత్వమిక్ష్వాకునాథం వై క్షిప్రన్నిహ నలజ్జసే చక్షుషో విషయే తస్య న యావత్ ఉపగచ్చసి. అరే ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి రాముణ్ణి తిరస్కరించడానికి నీకు సిగ్గు ఉండలేదురా? నీ స్థాయి ఎంత, ఆయన స్థాయి ఎంత తెలుసుకోక్కలేదా నువ్వు? ఆయన ధిక్కరిస్తున్నావు నువ్వు నన్ను, ఆయన యొక్క భార్య అయినటువంటి నన్ను నువ్వు భార్య నీకు కావాలని అడగనాడు, ధిక్కరించలేగా ఆయన ధిక్కరిస్తున్నావు నువ్వు చేస్తున్నటువంటి పని. నువ్వు ఎప్పటిదాకా అయితే నీ దృష్టి మారదో నీ దృష్టి మారకపోతే నువ్వు యముడి దగ్గరికి వెళ్ళడం తప్పదు. అంటే యముడి దగ్గరికి వెళ్ళేంత వరకు నీ దృష్టి మారకుండా ఇలాగే ఉంటుంది, నీ ఇష్టం, నువ్వు తప్పదు అక్కడికి వెళ్ళడం. ఇమేతే నయనే క్రూరే వికృతే కృష్ణపింగళే క్షితౌ న పతితే కస్మాన్ మాం అనార్య నిరీక్షిత. ఓ అనార్యుడా, అంటే ఇక్కడ అందుకనే మనకి ఆర్య పదం అనేటువంటిది, ఆర్యుడు అనార్యుడు అంటే అర్థం మన హిస్టరీ వాళ్ళు చెప్పినట్టుగాను ఆర్యులు ద్రవిళ్ళని అర్థం కాదు. అది ఆర్యుడు అంటే గౌరవనీయుడని అర్థం, అనార్యుడు అంటే గౌరవం పోగొట్టుకున్నటువంటి వాడు, మన గౌరవం అనేటువంటి తగనటువంటి వాడిని అర్థం, అంతే. అందుకని వాడు అనార్యుడా, నువ్వు తే నయనే క్రూరే వికృతే కృష్ణపింగళే, నువ్వు కళ్ళు పెద్ద ఎర్రగా చేసి వికృతంగా చేసి అలా నువ్వు నన్ను చూద్దాం అనుకుంటున్నావు. అలా చూసినటువంటి నీ కళ్ళు, నన్ను ఈ కామ దృష్టితో చూసినటువంటి నీ కళ్ళు ఉన్నాయే, ఇంకా ఊడిపోయి భూమి మీద పడలేదు అంటే త్వరలో పడిపోతాయని అర్థం. నువ్వు ఇలా మాట్లాడిన తర్వాత భూమి మీద ఇంకా పడలేదే అంటే పడిపోతాయిరా, ఎంతసేపు పడదని అర్థం అన్నమాట వాడికి.
తస్య ధర్మాత్మన పత్ని స్నుషా దశరథస్య చ కథం వ్యాహరతో మాం తే న జిహ్వా పాప సీర్యతి. ఓరి పాపాత్ముడా, నేను ఎవరనుకుంటున్నావు? ధర్మాత్ముడైనటువంటి రాముడి యొక్క భార్యని, దశరథస్య స్నుష, అంతటి దశరథ మహారాజు యొక్క కోడలు నేను. అంటే ఇలాగా సహజం ఇలా మాట్లాడడం అనేటువంటిది సనాతన ధర్మానికి చెందినటువంటి సత్సంప్రదాయానికి చెందినటువంటి స్త్రీ ఎవరైనా సరే నేను బలాని వారి భార్యని, బలాని వారి కోడల్ని అని చెప్పుకోవడం అనేటువంటిది ఒక చక్కటి సంప్రదాయం. అంటే తన తల్లిదండ్రులు ఎవరో చెప్పుకోవచ్చు, తన అత్తమామలు కూడా చెప్పుకోవచ్చు. తన తల్లిదండ్రులు నేను బలాని వారి కూతుర్ని, బలాని వాడిని, బలాని వారి యొక్క భార్యని, బలాని వారి కోడల్ని అని చెప్పుకోవడం అనేటువంటి సంప్రదాయం ఉంది. అది అంత గౌరవం అనేటువంటి సంప్రదాయం అన్నమాట. అలా మాట్లాడుతుంది ఆవిడ. నేను రాముడి యొక్క అంతటి ధర్మాత్మైనటువంటి రాముడి యొక్క భార్యని, దశరథ మహారాజు యొక్క కోడల్ని. అందుకని నువ్వు ఇలాంటి మాటలు, పాపంతో కూడిన మాటలు నాతో మాట్లాడితే నీ జిహ్వ, నీ నాలిక సీర్యతి, చీల్చుకుపోతుంది. అసందేశాత్తు రామస్య తపసశ్చ అనుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవ భస్మం భస్మార్హ తేజస. చూసారా, సీత ఇప్పుడు బయటపడింది. ఒక్కసారి ఏం చెప్తుందో తెలిసిన, అరే రామస్య అసందేశాత్తు, రాముడి యొక్క ఆజ్ఞ లేదు. తపసశ్చ అనుపాలనాత్, తపస్సు చేత నేను రాముని యొక్క ఆజ్ఞ లేదు, దాన్ని పాలించడం వల్ల, దానికి కట్టుబడి ఉండడం వల్ల కానీ, లేకపోతే బడుద్దాయి గడా నత్వాం కుర్మి నువ్వు 10 తలకాయలు నాయకుడేటువంటి మహానగడంగా అనుకుంటున్నావు కావచ్చు. నా కుర్మి భస్మం, నేను భస్మార్హ తేజస, నేను నిన్న తేజస్తో నిన్ను భస్మం చేయగలిగినటువంటి దాన్ని నేను నిన్ను భస్మం చేయలేదు. ఎందుకని? ఆయన యొక్క ఆజ్ఞ అనేటువంటిది, ఆయన యొక్క ఆజ్ఞ, ఆయన చేయాలి ఆ పని. చూసారా, అంటే నిన్ను భస్మం చేయడం ఎంతసేపు పడుద్దాయి, ఒక క్షణం. నువ్వు భస్మవుగాక అంటే ఫినిష్ వాడు అయిపోతాడు. నువ్వే 10 తలకాయలు ఉన్నాయనుకుంటున్నావు, నీ తలకాయ అంటుంది ఆవిడ. నీ 10 తలకాయలు ఇంతవరకు వస్తారు, 8 తలకాయలాగా. నీకు అసలు బుద్ధి లేదు. నా తేజస్సు ఏమిటి? నేను నా తేజస్సుతో నిన్న ఒకసారి భస్మం క్షణంలో చేయగలను, కానీ చేయడం లేదు. ఎందుకు? నేను ఒక వ్రతం ఒక తపస్సు చేస్తున్నాను. ఆ తపస్సు ఏమిటి? రాముడిని అనుసరించడం అనేటువంటిది. అందుకని ఆయన వచ్చి నిన్ను సంహరించడం అనేటువంటిది జరగాలి. ఆయన రావాలి ఇక్కడికి. ఎందుకంటే ఇక్కడ నేను వచ్చాను, ఆయన కూడా వస్తేనే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉద్ధారం జరుగుతుంది. అందుకోసం అవుతున్నా కానీ నిన్ను భస్మం చేయడం ఎంతసేపు పడుద్దాయి అని చెప్తుంది అన్నమాట. చూసారా, తాను ఎవరు అనేటువంటిది ఒక్కసారి ఒక ఫ్లాష్ లాగా చెప్పింది అనమాట. వాడికి ఎక్కట్లేదు. ఇవన్నీ అసలు ఇందులో ప్రతి చెప్పేటువంటిది అన్నీ మనకి వాళ్ళంతా సస్తామని నామాల్లో కనబడతాయి ప్రతి ఒక్కటి. నా అపహర్తుమహం శక్య తస్య రామస్య ధీమతః విధిస్తవ వధార్థాయ విహితో నాత్ర సంశయః. నేను ధీమతః రామస్య, రాముడి యొక్క ధీమంతుడు అంటే బుద్ధి అనేటువంటి దానితో ఉన్నటువంటి వాడు ఆయన. ఆయన భార్య అనేటువంటి నన్ను నువ్వు హరించుదాం అనుకుంటున్నావు, సాధ్యం కాదు నీకు. ఎందుకంటే నువ్వు నీ బుద్ధి అనేటువంటిది
సరైనటువంటి విధంగా తిరిగిలేదు. అంటే మనలో అందరిలోనూ బుద్ధి ఉంటుంది, బుద్ధి లేనివాడు ఎవడు ఉండడు. బుద్ధి అంటే అర్థం ఏమిటి? యుక్త అయుక్త విచక్షణ జ్ఞానం. దాన్ని పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అంటారు. అందరిలో మనందరిలో ఉంటుంది. అయితే కోపం వస్తే బుద్ధి లేదని తిడతాం, కానీ బుద్ధి అందరిలోనే ఉంటుంది. మనకి ఎవరిని కోపం వస్తే నీకు అసలు బుద్ధి లేదంటాం మనం. అంటే అనేవాడికి ఆ క్షణంలో బుద్ధి లేదు, పనిచేయట్లేదు అనమాట. అందులో ఉందని తెలియదు వాడికి, ఉంటుంది. కానీ ఆ ఉన్న బుద్ధిని ఉపయోగించుకునేటువంటి వాళ్ళు మనుష్యాణం సహస్రేషు 1000 మందిలో ఏ ఒక్కడో ఉండొచ్చు. వాళ్ళలో కూడా అలాంటి వాళ్ళు 1000 మందిలో ఎవడన్నా కూడా అది పూర్తిగా ఉపయోగించుకోవడం వీలవుతుంది చెప్పాడు ఆయన. అందుకని ఆ బుద్ధిని సరిగ్గా ఉపయోగించుకోవడం అనేటువంటిది చేయటం లేదన్నమాట. అందువల్ల ఇలాంటివి అందుకని అంటుందన్నమాట విధి. అందుకని విధిస్తవ వధార్థాయ విహితో నీ వధ నువ్వు నిన్ను వధించడం అనేటువంటిది నిర్ణయింపబడింది విధి చేత. నా అత్ర సంశయ, దీంట్లో సంశయం లేదు. అందుకని నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అంటే పోయే కాలం వచ్చింది నీకు అని చెప్పడం అనమాట. మామూలు మాటలో చెప్పాలంటే నీకు ఇంక పోయే కాలం వచ్చింది రావధవా అని చెప్పడం అనమాట వాడిని. లేకపోతే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడతావా నువ్వు నాతో అని అర్థం. సూర్యేణ ధనదభ్రాత బలై సముదితేన చ అపోహ్య రామం కస్మాచ్చిత్ దారచౌర్యం త్వయా కృతం. నువ్వు కుబేరుడు తమ్ముడిని, నేను చాలా శౌర్యం కలిగినటువంటి వాడిని అని నువ్వేదో కోతలకు వస్తున్నావే. నాకు చాలా సైన్యం ఉంది, నాకు చాలా బలం ఉంది, నాకు చాలా సంపద ఉంది, కుబేరు తమ్ముడిని ఇదే అన్ని కోతలకు వస్తున్నావు కదా వాడు నువ్వు. అలాంటి వాడు అయితే రాముణ్ణి మోసగించి తీసుకురావాల్సిన పని ఏమవుతుంది నువ్వు నన్ను? అవన్నీ నిజమైతే కాబట్టి రాముడిని మోసగించి తెచ్చావంటే నువ్వు సూర్యుడివే. కుబేరుడు తమ్ముడు అయితే మాత్రం నువ్వు కుబేరుడు తమ్ముడిలా ఉన్నావా? నువ్వు నీచుడైనటువంటి వాడివి నువ్వు. అందుకని దారచౌర్యం త్వయా కృతం, ఇంకోళ్ళ యొక్క భార్యని అపహరించడం అనేటువంటి చేసావు నువ్వు. అది నువ్వు చేసింది. అందువల్ల నీకు మృత్యువు దాపరించినట్టే అని అల్టిమేటం ఇచ్చేసింది ఆవిడ. వాడికి తెలుసు వాడికి. అందుకని బీరాలు కలుగుతున్నాడు, కానీ ఆవిడెక్కడిని స్పృశించడానికి వీలు లేదు ఆవిడకి. అంటే వాడు నిజంగా ఆవిడ లొంగ తీసుకోవడానికి, ఆవిడ మిగతా స్త్రీలను లొంగ తీసుకున్నట్టుగా వీడు లొంగ తీసుకోవడానికి వాడి వల్ల కాదని తెలుసు వాడికి. కానీ ఊరికే హెచ్చులు వెలుగుతున్నాడు అనమాట, బీరాలు వెలుగుతున్నాడు. అది చెప్తున్నారు బడుద్దాయి అని వాడికి చెప్తానమాట, నీ వల్ల కాదురా అని. సీతయా వచనం శ్రుత్వా రావణో రాక్షసాధిప వివృత్య నయనే క్రూరే జానకీం అన్వైక్షత. వాడు పెద్ద గొప్పగాను ఆవిడ చెప్పినటువంటి మాటలు విని సీతాదేవి వైపు ఎర్రగా కళ్ళు చేసి చూస్తున్నాడు. అంటే నిన్ను వెంటనే భస్మం చేయగలను ఆవిడ, అందుకే నీ ఎర్రగా చూస్తే నువ్వు భస్మం అవుతావు అన్నట్టుగా చూస్తున్నాడు వాడు. పడుద్దిగాడు వాడెవడో అరణ్యంలో వాడు తను చాలా గొప్పవాడిని తపస్సు తెలుసుకునేవాడిని మహాభారతంలో కథ వస్తుంది. వాడు మధ్యాహ్నం పూట ఆ చెట్టు కింద పడుకున్నట్ట. వాడిని తను చాలా మహానుభావుడు, తపస్సంపన్నుడు, శక్తులుగా వాడు అనుకున్నాడు వాడి ఉద్దేశం. పైనుంచి ఒక పక్షి రెట్టేసింది వాడి మీద. అందులో చూసేట అది పడి చచ్చిపోయిందట. అంటే అర్థం ఏమిటి? అది చచ్చిపోయే ముందు లాస్ట్ రెట్టేసింది వాడి మీద. ఈ లోపల వాడు చూసాడు, అది పడి చచ్చిపోయింది. అమ్మ నాలో ఇంత గొప్ప శక్తులు ఉన్నాయనుకొని వాడి భిక్షాటనకి వెళ్ళాడు. భవతీ భిక్షాం దేహి. అంతకుముందు మామూలుగా అడిగాడు అమ్మ అని, ఇప్పుడు భవతీ భిక్షాం దేహి అని అడిగాడు. ఆవిడ పలకలేదు, ఇంటి ఆవిడ 3 సార్లు అడిగాడు, 3 సార్లు పలకలేదు. ఆవిడ భర్తృసేవనంలో ఉంది. అప్పుడు అది అయిన తర్వాత వచ్చి తలుపు తీసింది. అని చూశాడు. అరే నేను అడవిలో ఉన్నటువంటి పక్షిని కాదురా పక్షి ఇలా పడిపోవడానికి అని చెప్పింది. ఈవిడికి రా తెలుసుకున్నాడు వాడు, ఆ కౌశికుడు అనేటువంటి వాడు. ఏమిటి నాకంటే శక్తివంతురాలు అయిపోయింది, ఏ తెలుసు నీకు? ఈ శక్తి నీకు ఎలా వచ్చిన? ఓడి సన్నాసి పెద్ద శక్తివంతురా అని చెప్పింది ఆవిడ. అలా ఉంది. వీడు సీతాదేవి కళ్ళు గుడ్లు ఎర్రగుడ్డు చేసి చూస్తున్నట్టు వీడు ఎంత బుద్ధి లేనటువంటి వాడు. ఆవిడ చెప్పింది ఏమిటి వీడికి అసలు?
మనకి నవ్వొస్తుంది వాడిని చూస్తే. అలాంటి వివృత్య నయనే క్రూరే జానకీం అనవేక్షత, క్రూరంగా చూస్తున్నట్టు జానకి వైపుకి, ఆవిడ వైపుకి. నీలజీమూత సంకాశో మహాభుజ శిరోధర సింహసత్వగతి శ్రీమాన్ దీప్త జిహోగ్రలోచన. నల్లటి కారుమబ్బలా ఉంటాడు వాడు. నీలజీమూత సన్నిభ, వాడి అసలు రంగు అది, కారుమబ్బలా ఉంటాడు. మహాభుజ శిరోధర అంటే వాడు పెద్ద భుజాలు, వాడు పెద్ద పర్వతాకారంలో ఉంటాడు. శిరస్సు దాంట్లో పెద్ద శిరస్సు ఇవన్నీ ఉంటాయి. సింహసత్వగతి, సింహంలాగా అంత బలం ఉన్నటువంటి వాడే. శ్రీమాన్ దీప్త జిహ్వా ఉగ్రలోచన, ఆ నాలుకలు తెరిస్తే ఎర్రగా ఉంటుంది. ఉగ్రలోచనుడు అలా ఉన్నట్టు, అలా చూస్తే సీతను భయపెడదామని చూస్తున్నాడు వాడు. దాని నుంచి ఆయన చెప్పినా ఎక్కట్లేదు వాడికి. వాడు ఏదో ఆవిడ భయపడలేదంటే తెలుస్తూ ఉందిగా వాడిని, ఆవిడ భయపడింది కాదురా అని. ఆవిడ అలా దీనంగా ఉందంటే వీడిని చూసి భయపడి అనుకుంటున్నాడు వీడు, కానీ వాడికి ఎక్కలేదు. చలాగ్ర ముకుట ప్రాంశు చిత్రమాల్యానులేపన రక్తమాల్యాంబరధర తప్తాంగద విభూషణ శ్రోణీ సూత్రేణ మహత మేచకేన సుసంవృత అమృతోత్పాదనే నద్ధో భుజంగేనేవ మందర. అలాగ వాడు కోపంతో చూస్తున్నప్పుడు వాడు ఎలా ఉన్నాడు అనేటువంటి చెప్తున్నాడు అనమాట. వాడు ఆ కోపంతో పెట్టుకున్నటువంటి కిరీటం చివరి భాగం కదులుతోండి, అంత కోపం లాగా. అంటే బీపీ ఎక్కిపోయింది అన్నమాట వాడు బాగాను. వాడికి వాడి కోపంతో అందుకని ఆ పెట్టుకున్న కిరీటం చివరి భాగం ఇలా వణుకుతూ అంట. చలాగ్రము కూడా ప్రాంశు అలా ఉన్నట్టు. అలాగే అనేకమైనటువంటి రకాలైనటువంటి హారాలు, అనులేపనం, ఒంటికి ఓడంతా అన్నీ కూడా బాడీ కలర్స్ అవన్నీ వేసుకున్నాను అనమాట. వాడు అసలు రూపం తెలియకుండా ఉండడం కోసం అన్నీ కూడా బంగారమైనటువంటి ఆభరణాలు వేసుకున్నటువంటి వాడు. అలాగే ఎర్రటి పూలు, ఎర్రటి పుష్పాలు మాల వేసుకున్నాడు వాడు. అంత రజోగుణమే, ఎరుపు. రజోగుణం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకి ఎరుపు రంగే ఇష్టం అవుతుంది. తమో గుణం ఎక్కువ అయినటువంటి వాళ్ళకి నలుపు రంగు ఇష్టం అవుతుంది. ఈ రెండు. అందుకనే మాస్టర్స్ జాల్కూల్ గారు, మాస్టర్ ఈకే గారు కూడా ఏ రంగులు ధరించవచ్చు, ఏ రంగులు ధరించకూడదు, ఏ రంగులు ఇష్టపడతారు, ఏ రంగులు అని దాంట్లో చెప్పారు. మాస్టర్ గారు స్పిరిచువల్ సైకాలజీలు కూడా ఇచ్చారు. వీటిని అవాయిడ్ చేయాలి ఇవన్నీ. ఎందుకంటే రజోగుణం తమో గుణాన్ని కలిగినటువంటి వాళ్ళు ఆ రంగులే ఇష్టపడతారు. ఆ రంగులు ధరించడం వల్ల మనలో ఇంకా అవి ఎక్కువ అవుతాయి. అందుకని వీడేం చేశాడు, ఆ ఎర్రది. మరి అమ్మవారు ఎర్రది, ఆవిడ అన్ని గుణాలను ఆవిడ నుంచి వస్తాయి, వాడికి అతీతంగా ఉంటుంది. ఆవిడతో పోల్చుకుంటే ఎట్లా? భగవంతుడితో పోల్చుకోకూడదు. మనని భగవంతుడు ఎర్రగా వేసుకున్నట్టు మనం వేసుకుంటే. అందుకని రక్తమాల్యాంబరధర తప్తాంగ విభూషణ అలా ఉన్నాడు వాడు. అలాగే కటి సూత్రం, ఆ చుట్టూ కట్టుకున్నటువంటి సూత్రం ఉందే, శ్రోణీ సూత్రం, మహత మేచకేన సుసంవృత. అలా కట్టుకున్నటువంటి వాడు ఉంటే వాడు ఎలా ఉన్నాడంటే అమృత మథనంలో ఉన్నటువంటి కట్టబడినటువంటి మందర పర్వతంలో ఉన్నటువంటి దేవతలను రాక్షసులు అమృతమథనం చేసేప్పుడు మధ్యలో మందర పర్వతాన్ని పెట్టి దానికి చుట్టూ కట్టినటువంటి దానికి ఒక వాసుకని తీసుకొచ్చి దానికి కట్టి అటు ఇటు పట్టుకున్నారన్నమాట. అలా ఉన్నట్టు. తాభ్యాం స పరిపూర్ణాభ్యాం భుజాభ్యాం రాక్షసేశ్వర సుశుభే అచల సంకాశ శృంగాభ్యామివ మందర. మాటిమాటికి మందర పర్వతంతోనే ఎందుకు పోలుస్తున్నారంటే అది మూలాధారానికి మందర పర్వతం అనేటువంటిది లోవర్ నేచర్కి సింబల్ అన్నమాట. అది మందర పర్వతం. దాన్ని మధిస్తేనే అందులోంచి ఇవన్నీ వస్తాయి. దాన్ని మధించాలి, ఆ మథనం చేస్తారు. అందుకని మనలో ఉన్నటువంటి లోవర్ నేచర్ని మధించకపోతే మనం అందులో ఇరుక్కుపోతాం వీళ్ళకి.
అందుకని ఆ విధంగా పరిపూర్ణాభ్యాం భుజాభ్యాం, వాడి భుజాలు మంచి దిట్టంగా పరిపూర్ణంగా లావుగా పుష్టిగా ఉన్నటువంటి దాంతో వాడు ఎలా ఉన్నాడంటే ఆ శృంగములతో ఉన్నటువంటి పర్వతం, మందర పర్వతం ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు వాడు. తరుణాదిత్యవర్ణాభ్యాం కుండలాభ్యాం విభూషిత రక్తపల్లవ పుష్పాభ్యాం అశోకాభ్యాం ఇవాచల. వాడు పెట్టుకున్నటువంటివన్నీ కూడా కుండలములు, అవి ఉదయిస్తున్నటువంటి సూర్యుడిలాగా ఉన్నటువంటి ఎర్ర అనేటువంటి దీంతో ఉన్నాయి. రక్తపల్లవ పుష్పాభ్యాం, వాడు పెట్టుకున్నటువంటి పూలు మాలన్నీ కూడా ఎర్రటి పూలు ఉన్నటువంటివి. అలాగ మొత్తం అంతా కూడా వాడు అలాగే ఉన్నాడంటే వాళ్ళు ఉన్నటువంటి పెద్ద మార్స్ ఇదనమాట. అంగారకుడి యొక్క దుష్ప్రభావం ఉన్నటువంటి వాడు అలాగా రజోగుణంతో ఇదైపోతూ ఉంటాడు వాడు. ఎవరిని లెక్క చేయడు, వాడు తనే గొప్పవాడు అనుకుంటాడు. అందరిని తిడుతూ ఉండడం, ఆమె ఎంత ఏమిటి గొప్పతనం ఏమిటది. ఎందుకంటే వాళ్ళు ఉన్నది అంగారకుడి వాడికి దుష్ప్రభావం పనిచేస్తూ ఉంటుంది, మొట్టికాయలు పడతాయన్నమాట. తర్వాత స కల్పవృక్ష ప్రతిమో వసంత ఇవ మూర్తిమాన్ శమశాన చేత్ అప్రతిమో భూషితో అపి భయంకర. వాడి సంపన్నుడు, వాడి కల్పవృక్షంలాగా సంపద ఉంది వాడికి, నిజమే. మూర్తిమంతుడైనటువంటి వసంతుడిలాగా అన్ని అలంకారాలతో వాడుతూ ఉన్నాడు. అయితే వాడు భయంకరంగా ఉండేవాడు. అవన్నీ ఉన్నాయి కాబట్టి వాడు ప్రసన్నంగా ఉన్నాడు. వాడిని చూస్తే వాడు భయంకరంగానే ఉంటాడు. అవేక్షమాణో వైదేహీం కోప సంరక్తలోచన ఉవాచ రావణ సీతాం భుజంగా ఇవ నిశ్వసన్. వాడు పాములాగా బుస కొడుతున్నట్ట, నన్ను ఇలా చేస్తుందా అని చెప్పి సీత మీద వాడికి కోపం వచ్చింది. వాడికి ఆ కోపం వచ్చి అవేక్షమాణ వైదేహీం కోప సంరక్తలోచన, కోపంతో ఎర్రగా పడినటువంటి కళ్ళతో ఆ సీతకేసి అలా చూస్తూ గుడ్లు చూస్తూ సీతతో భుజంగా ఇవ నిశ్వసన్, పాములాగా బుస కొడుతున్నట్టుగా. అని కోపం వస్తే ఏమవుతుంది మనకి ఎప్పుడైనా సరే కామం కానీ కోపం క్రోధం కానీ ఇలాంటివి వస్తే ఉచ్ఛ్వాస నిశ్వాసలే గతి మారుతుంది. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు మనం మామూలుగా సత్వగుణంతో ఉంటే బ్యాలెన్స్డ్గా ఉంటే దానివల్ల మనకి దీర్ఘాయువు కూడా ఉంటుంది. దాన్ని మనం ఏం చేస్తామంటే హంసలు అంటారు వాటిని. మనం ఎప్పుడైతే మనస్సు కామక్రోధాలకి వాటికి లోనవుతుందో అప్పుడు మారుతుంది. అప్పుడు హార్ట్ బీట్ మా యొక్క రిథం మారుతుంది, అన్నీ మారిపోతాయి. అందుకనే బీపీ, హార్ట్ అటాక్స్ ఇవన్నీ అలాంటప్పుడు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట, అనవసరంగా అలా ఇప్పటికి. అందుకని వీడు అలాగా సీత మీద అలా గుడ్డుని చూస్తున్నట్ట. వాడు సీతతో మళ్ళీ ఏదో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతాం మనం రేపు చూస్తాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.